చిరుధాన్యాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఏటికేడు వాటి వినియోగం పెరుగుతోంది. కొద్దిపాటి వర్షపాతంతో మందుల అవసరమే లేకుండా పండే ఈ పంటల సాగుపై రైతులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. చాలా జిల్లాల్లో రైతులు సాగు చేసిన మిల్లెట్ పంటలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దళారులకు అయిన కాడికి అమ్ముకుంటున్నారు. చిరుధాన్యాలకు సంబంధించి మిల్లింగ్ చేసే సౌకర్యం లేకపోవడం కూడా రైతులకు సమస్యగా మారింది. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అనంతపురంలో 3 రోజుల పాటు అనంత సుస్థిర వ్యవసాయ వేదిక 2025 సదస్సు నిర్వహించారు. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలంటే పోషకాలతో కూడిన ఆహారం వల్లనే సాధ్యమవుతుందని చిరుధాన్య పంటలపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. మిల్లెట్లు సాగు చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రయోజనాలు అందించడంతో పాటు అదనపు రాయితీలు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా చిరుధాన్య పంటలకు కేంద్ర ప్రభుత్వం లాభసాటి ధర లభించేలా మద్దతు ధరలు ప్రకటించాలని రైతులతో కలిసి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. రైతులు బాగా పండించాలంటే కన్జ్యూమర్ పెరగాలి. పండించిన రైతు తింటూ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలంటే పీడిఎస్ సిస్టంలో కంపల్సరీ ఉండాలి. మిడ్ డే మీల్లో పిల్లలకి ఇవ్వడానికి ఒక విషయం తీసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ సైడ్ నుండి. మిల్లెట్స్ తినాలన్నప్పుడు చాలా కాస్ట్లీతో అయిపోయినాయి. కొర్రలు పండిస్తే 15 నుండి 25 రూపాయలు అవుతుంటే అది షాప్లోకి వచ్చే తలకే ఎవరు ఇస్తున్నట్లు 70 రూపాయల నుండి 110 వరకు కూడా కొర్ర బియ్యం అమ్ముతున్నారు. అది ఎట్లా మళ్ళీ రైతు తీసుకొని తినే పరిస్థితి ఉంది. రైతుకు అందుబాటులో కూడా ఇప్పుడు చాలా టెక్నాలజీ మారింది, మిషన్స్ వచ్చినాయి. అవన్నీ ప్రతి క్లస్టరు, విలేజ్లో కూడా నేను పండించిన కూడా నేను ఆడించుకుని తినచ్చు అనేది కూడా చేయగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. చిరుధాన్యాలతో వంటలు వండటం నేర్పించడానికి జాతీయ రహదారి మీద అందుబాటులో పెట్టడం అనేది చేయాలి. స్థానికంగా ఉన్న జిల్లాలో ఎవరైతే మిల్లెట్స్ పండిస్తున్నారో వాళ్ళతోనే ఆ పురాతనమైన వంటలు వండి అందుబాటులో పెడితే అవగాహన అనేది ఆటోమేటిక్గా పెరుగుద్ది. ప్రజల్లోకి తీసుకెళ్తాకి వేదికల ద్వారా, వేడుకల ద్వారా, శుభకార్యాల ద్వారా, దేవాలయాల దగ్గర ప్రసాదాల కింద పెట్టడం అనేది చేయాలి. రెండవది విలువ ఆధారిత వస్తువులు తయారు చేయడం నేర్చుకోవాలి. చిరుధాన్యాలను చౌక దుకాణాల ద్వారా పంపిణీ చెయ్యాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో కనీసం ఒక్కరోజు చిరుధాన్య వంటకాలతో భోజనం అందించే నిర్ణయం తీసుకుంటే పౌష్టికాహార లోపం సరిదిద్దవచ్చన్నారు. అనంతపురం నగరంలో 3 రోజుల పాటు నిర్వహించిన సదస్సులో ప్రకృతి సాగు పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించారు. సేంద్రియ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. ముఖ్యంగా మిల్లెట్స్ ఉత్పాదన ఒకటి, ఉత్పత్తి ఒకటి, కానీ దీని మీద అవేర్నెస్ ఒకటి పెరగాలి. మిల్లెట్స్ను అడాప్ట్ చేసుకోవటం ఇంకా జరగట్లేదు. హెల్దీ డైట్గా, హెల్దీ ఫుడ్గానే వాడుతున్నారు, కానీ నార్మల్ డైట్గా ఇంకా రాలేదు. అది మామూలు ప్రజానీకంలో దీని మీద అవగాహన పెరగాలి. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. మిల్లెట్సే పండించి మిల్లెట్స్ ద్వారానే మనకు ఆదాయం వస్తుందనే నమ్మకం రైతులకు లేకుండా ఉంటుంది. సో అందుకొరకు డిమాండ్ పెరిగే విధంగా దీని ఉపయోగం ఒకటి చూడాలి. మిల్లెట్స్ ఆరోగ్యపరంగా బాగుంటుంది అని మనకు తెలిసినా కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఈ ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని దూరం చేసుకోగలిగితే అటు రైతులకు మేలు జరుగుతుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. చిరుధాన్యాలను మిల్లింగ్ చేసే సౌకర్యం ఎక్కడికక్కడ గ్రామాల్లో పిండిమరల తరహాలో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేసి అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం రైతుల నుంచి చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్న దళారులు వాటిని మిల్లింగ్ చేసి 5 నుంచి 10 రెట్ల ధరలతో వినియోగదారులకు విక్రయిస్తున్నారన్నారు. కాగా స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళా సంఘాల సభ్యులు కొంతమేర రైతుల నుంచి నేరుగా చిరుధాన్య ఉత్పత్తులను కొనుగోలు చేసి విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులు తయారు చేసి అమ్మకం చేసుకుని లాభాలు గడిస్తున్నారు. సద్దలడ్డు, రాగి లడ్డు, జొన్న లడ్డు, చక్కిలాలు, మురుకులు, జొన్న పేలాలతో ఒంట్లు, శనగ్గింజలతో బర్ఫీలు అవన్నీ చేసి పంపించినాము. అందరూ బాగుంటాయని చెప్పినారు. బాగా లాభం వచ్చింది అంటున్నారు. అనంతపూర్ డిస్టిక్లో ఉన్న కదిరిలో న్యూట్రిషన్ బేస్ మీద ఉన్న ఆర్గానిక్ వెజిటేబుల్స్ అలాగే మిల్లెట్స్ మీద ట్రైనింగ్ అవుతున్నాము. మేము చుట్టుపక్కల ఉన్న ఎక్కడ కూడా ఇంత మంచి మిల్లెట్స్ కానీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ మేము ఎప్పుడు చూడలేదు. రకరకాల మిల్లెట్స్ వంటలు కూడా మేము చూస్తున్నాము. చిరుధాన్య ఆహారం ఆరోగ్యకరమని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో మిల్లెట్ భోజనం, చిరుతిళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.